ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 16వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. షాక్ అవుతారు. అయితే ఏ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఏం జరగబోతోంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అంతంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాగే జీవితంలో వీరు నిరాశకి లోనైన సందర్భాల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందడుగు వేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాస్త ఆలస్యంగా అయినా సరే విజయం వీరిని వరిస్తుంది. అయితే విజయం ఏది కూడా అంత సులభంగా పొందుకోలేరు. విజయం పొందుకునే క్రమంలో అనేక అవాంతరాలు వీరికి ఎదురవుతాయి, ఆటంకాలు ఎదురవుతాయి, ఎన్నో సమస్యలు వీరి ముందుకు వస్తాయి. అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు భగవంతుడు మీకు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. ఇక ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే వీరి యొక్క లైఫ్ లో నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా చిన్ననాటి నుండే వీరు అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025వ సంవత్సరం జూన్ 16వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే, ఇద్దరు వ్యక్తుల వల్ల అంటే మీకు పరిచయం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల వల్ల మీరొక సమస్యలోకి నెట్టబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. అంటే ఉదాహరణకి వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరితో అయినా గొడవకు దిగటం, ఆ గొడవ కాస్త పోలీస్ కేసుల వరకు వెళ్లటం, లేదా వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులతోనే వాగ్వాదానికి దిగటం, లేదా వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరేదైనా సమస్యలో చిక్కుకోవటం, ఇటువంటి పరిస్థితి అయితే మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లేనిపోని గొడవల జోలికి అస్సలు వెళ్లకండి. ఇతరులకు సహాయం చేయటం మంచిదే. అయినప్పటికీ ఆ సహాయం మీకు కాని మీ కుటుంబ సభ్యులకి కాని చెడు చేయకూడదు అనే విషయాన్ని గమనించాలి. అలాగే తులారాశివారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. నమ్మకం లేని వ్యక్తులతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవటం, నమ్మకం లేని వ్యక్తులకి డబ్బు ఇవ్వటం, అలాగే నమ్మకం లేని వ్యక్తులతో మీరు ఆర్థికపరమైన లావాదేవీలు జరపటం లాంటి పనులు అస్సలు చేయకండి. చేశారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నవారవుతారు. కాబట్టి తులారాశివారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే తులారాశివారు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి మీకు అనారోగ్య సమస్యల నుండి విముక్తి అయితే లభించబోతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గమైతే మీకు తెలియబోతుంది. అలాగే తులారాశివారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశివారు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ దానికోసం మీరు డబ్బు సమకూర్చుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదా చక్కటి అనువైన స్థలం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదా లోన్ల కోసం అప్లై చేసుకుని లోన్ శాంక్షన్ అవుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నారా,
మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి పరిస్థితులు అన్ని కూడా అనుకూలిస్తాయి. వాటికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని, ఒక గుడ్ న్యూస్ ని ఈ రోజు తులారాశి వ్యక్తులు రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఈ రోజు మీ ముందుకు ఒక చక్కటి అవకాశం అయితే వస్తుంది. మీరు ఈ రోజు పొందుకునే అవకాశం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది. అలాగే ఈ రోజు కొత్త వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకుంటారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారికి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ప్రధానమైన పాత్రను పోషించబోతున్నారు. వారితో పరిచయం ఒక స్నేహ బంధంగా కానీ లేదా బంధుత్వంగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ కలలు కంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు విదేశాలకు వెళ్లటానికి ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా మారబోతుంది. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లగలుగుతారు. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ మరొక ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తున్నట్లయితే మీకు మరొక ఆదాయ మార్గమైతే దొరకబోతుంది. అలాగే ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే పెట్టుబడికి డబ్బులు దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది వరకు సపోర్ట్ చేయని మీ కుటుంబ సభ్యులు ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తారు. అలాగే కొన్ని విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయం మీకు చెడు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం చాలా ఉత్తమం. ఈ రోజు మీరు తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయం వల్ల మీకు కష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే తులారాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా మంది ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో అనుకుంటున్న వారు ఈ రోజు బయలుదేరటం కానీ లేదా దానికోసం ఒక డెసిషన్ తీసుకోవటం కానీ జరుగుతుంది. అలాగే కొత్తగా పెళ్లైనటువంటి వధూవరులు మీరు మీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలను తెచ్చుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైనా సరే భాగస్వామ్య పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రాపర్టీస్ ని సేల్ చేయాలి అనుకుంటే మీరు ఆశించిన ధరకి ఒక పార్టీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన కళలకు సంబంధించినటువంటి వృత్తులు, ఉద్యోగాలు చేస్తున్నవారు ఈరోజు మీ యొక్క వృత్తి జీవితంలో లేదా మీ యొక్క పనికి సంబంధించినటువంటి జీవితంలో ఒక సమస్యాత్మకమైనటువంటి పరిస్థితినైతే చూడబోతున్నారు. జాగ్రత్తగా వ్యవహరించండి. పై అధికారులతో మాట పడాల్సిన పరిస్థితి కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. అయితే మీ యొక్క జీవితంలో మీతో సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తే మీ యొక్క జీవితంలో ఒక సమస్యను సృష్టించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం జూన్ 16వ తేదీ సోమవారం అనేది తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఉండబోతుంది. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల వల్ల అనవసరమైన సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉండి జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో అద్భుతాలు చూస్తారు. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.